Morning, dear children. Good morning, sir. How are you, dear children? Fine, sir. How are you, sir? Fine, my dear children. Thank you, sir. Today is a special day. Sir. You know what is the date today? 23. 23rd August. This is the special day. What is the special today? You know, this is our Earth. This is our Earth planet. ఇది మన భూమి. ఈ భూమి మధ్య గుండా వెళ్ళాలని ఏమంటారు? భూమధ్య రేఖ. దీన్ని ఇంగ్లీష్ లో ఏమంటారు? ఈక్వేటర్. ఓకేనా? తెలుగులో భూమధ్య రేఖ. ఓకేనా? అయితే ఈ భూమి ఏం చేస్తా ఉంటారు? దిస్ వెరీ గుడ్. భూమి తన చుట్టూ తాను తిరుగుతూ ఉంటారు ఇట్లా. తన చుట్టూ తాను తిరుక్కుంటూ ఏం చేస్తాం మళ్ళీ? తన చుట్టూ తాను తిరుక్కుంటూ ఇట్లా ఈ మధ్యలో ఉన్న సూర్యుడు చుట్టూ తిరుగుతూ ఉంటుంది. అర్థమైందా? దిస్ ఈస్ అవర్ సన్. సన్ ఈస్ అ బాస్. సన్ గివింగ్ ఎవ్రీథింగ్ టు ఎర్త్. మనకు రావాల్సిన ఎనర్జీ మొత్తం ఎక్కడి నుండి వస్తుంది? సన్ నుండి. ఎవ్రీథింగ్ వి గెటింగ్ ఫ్రమ్ సన్. లైట్ కానీ ఇవన్నీ మన ఎక్కడ వస్తుంది? మనకు సన్ నుండి. ఆ లైట్ తోటే మన చెట్లు ఏం చేస్తాయి? కిరణజన్య సంయోగ క్రియ అనే ఒక క్రియను జరుపుతాయి చెట్లు. ఆకులలో ఆ చెట్ల ఆకుల్లో కిరణజన్య సంయోగ క్రియ అనే ఒక క్రియ జరిగి ఆ చెట్లకు మనకు కావాల్సినటువంటి ఆహారాన్ని అందిస్తాయి. అర్థమవుతుందా? మరి భూమి మీద ఉన్న ప్రతి జీవి కావలసిన ఆహారం పొందడానికి సూర్యుడే పరోక్షంగా కారణం. కానీ మనకు తెలియని విషయం, సూర్యుడు వల్లనే మనం భూమి శక్తి పొందుతుంది. ఆ శక్తి వల్లనే మొక్కల ద్వారా మనకు ఆహారం అందుతుంది. దానివల్ల మనం ఆహారం తీసుకొని జీవిస్తున్నాం. అర్థమైందా? అలాగే ఈ సూర్యుని చుట్టూ మీకు ఎన్ని ప్లానెట్స్ తిరుగుతున్నాయని చెప్పినా మన ఎర్త్ ఏమో థర్డ్ ప్లేస్ లో ఉంది కదా. వెరీ గుడ్. 8 planets are rotating around the sun. Our planet is the third planet from the sun. సన్ నుండి మూడవ గ్రహం. అని మీరు 8 వాటికి ఏమంటారా? 8 గ్రహాలు. ఎన్ని గ్రహాలు? 8 గ్రహాలు ప్లస్ సూర్యుడు. 8 planets plus sun. This is the solar family. What is this? Solar family. సూర్య కుటుంబం, సౌర కుటుంబం అంటారు. సౌర అంటే సూర్యుడే. సౌర కుటుంబం దీన్ని ఏమంటారా? మనం ఈ కుటుంబంలో ఉన్నాం. ఇదంతా ఎక్కడ ఉంది? అన్నిటినీ ఈ సూర్య కుటుంబాలు, నక్షత్రాలు, పాలపుంతలు. పాలపుంత అంటే దాన్ని మిల్కీ వే గెలాక్సీ అంటారు. గెలాక్సీస్. మీకు ఇది అర్థమైంది కదా? ఇప్పుడు సూర్యుని చుట్టూ 8 గ్రహాలు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది సూర్యుడు రా. 1 2 3 4 5 6 7 8 ప్లానెట్స్. 8 గ్రహాలు. వీటిని గ్రహాలు అంటారు. ఏమంటారు వీటిని? తెలుగులో గ్రహాలు, ఇంగ్లీష్ లో ప్లానెట్స్. ఇంగ్లీష్ ఏమంటారు? ప్లానెట్స్. ఇవి ఏం చేస్తుంటాయి అంటే తన చుట్టూ తాను తిప్పుకుంటూ మళ్ళీ సూర్యుని చుట్టూ ఇట్లా అన్ని గ్రహాలు, అన్ని 8 ప్లానెట్స్. అవి ఎక్కడ తిరుగుతాయి అంటే వాటికి ఒక ఇట్లా నిర్ణీత ఒక మార్గం ఉంటుంది, ఒక దారి. అదే దారిలో తిరుగుతూ ఉంటాయి. ఎప్పుడు ఈ దారి తన చుట్టూ తాను తిప్పుకుంటూ ఇలా సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉంటాయి. ఇది ప్రతిరోజు జరుగుతూ ఉంది. మన భూమి తన చుట్టూ తాను తిరుగుకుంటే సూర్యుడు చుట్టూ తిరుగుతుంది. మీకు చెప్పినాను, భూమి ఎప్పుడు సగభాగం సూర్యునికి ఎదురుగా ఉంటుంది. ఆ ఎదురుగా ఉన్న భూమి మీద ఆ ప్రాంతాలపై సూర్యకిరణాలు పడుతుంటాయి. అందుకే అక్కడ వెలుగు ఉంటుంది. దాన్ని మనం ఏమంటాం? డే అంటే పగటి పూట కాలం అంటాం. ఇట్లా భూమి, ఈ సూర్యుడు ఇక్కడ ఉన్నారా, ఈ భూమి ఇప్పుడు మధ్య సగభాగం ఎదురుగా ఉంది.
ఇదేమైతుంది మళ్ళీ ఇక్కడ తిరుగుతూ ఉంటుంది. అర్థమైందా? తిరిగినప్పుడు మళ్ళీ ఈ సగభాగం వెనక్కి వెళ్ళిపోతుంది. అప్పుడు అక్కడ చీకటి రాత్రి. ఇట్లా ప్రతిరోజు సూర్యుడు తిరుగుతూ ఉంటుంది కాబట్టి మన భూమి తన చుట్టూ తాను తిరుగుతూ ఉంటుంది కాబట్టి 12 గంటలు రాత్రి 12 గంటలు పగలు. ఎప్పుడైతే ఇప్పుడు మన వడ్డేపల్లి ఉందిరా, మన వడ్డేపల్లి సూర్యుడు కరెక్ట్ ఎదురు వస్తుంది కదా, అప్పుడు ఇక్కడ మధ్యాహ్నం ఉంటుంది. మళ్ళీ ఇక్కడ తిరుగుతుంటుంది 2, 3, 4, 5, 6, 7 చీకటి. 8, 9, 10, 11, 12 అర్ధరాత్రి చిమ్మ చీకటి. మళ్ళీ 1, 2, 3, 4, 5 ఉదయం అవుతుంటుంది మెల్లమెల్లగా. 6, 7, 8, 9, 10, 11, 12 మిట్ట మధ్యాహ్నం సూర్యుడు బగబగబగా ఇట్లా వస్తుంటుంది మనకు వేడి. అవునా? ఇది ప్రతిరోజు జరుగుతూ ఉంది కానీ మనం గమనించాం. ఇలా ఇప్పుడు ఇదొక మనదొక సూర్య కుటుంబం ఇది. అవునా? మరి సూర్యుడు ఏదో ఒక నక్షత్రం. సూర్యుడు ఏదో ఒక నక్షత్రం అంటే ఏం లేదుగా, ఆ వెలుతురు తనంత తానే వెలుతురు ఇస్తుంది అనమాట అందరికి నక్షత్రం. మరి గ్రహాలకు వెలుగు ఉండదు, అవి వాటంతా అవి వెలగవు. అవి వేరే ఈ సూర్యుడు నుండి వచ్చే వెలుతురు వల్లనే వాటిలో వెలుతురు ఉంటుంది, లేకుంటే అవి చీకటి. అర్థమైందా? కాబట్టి మనకు వెలుతురునిచ్చి తనంత తాను శక్తిని తయారు చేసే వాటిని ఏమంటారు? నక్షత్రాలు అంటారు. సూర్యుడు ఒక నక్షత్రం. ఈ సూర్యుని చుట్టూ 8 గ్రహాలు తన చుట్టూ తాను తిరుగుకుంటూ మళ్ళీ సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉన్నాయి. ఇంతవరకు అర్థమైందా? అయితే ఇది ఒక సౌర కుటుంబం. ఇలాంటి సౌర కుటుంబాలు కొన్ని లక్షల కోట్లు 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 కలిపి ఉండేదాన్ని ఏమంటారంటే గెలాక్సీ అంటారు. ఏమంటారా? గెలాక్సీ అంటారు. అంటే అందులో ఆ గెలాక్సీలో ఇలాంటి సౌర కుటుంబాలు ఎన్నో కోట్లు ఉంటాయి. మరి ఈ గెలాక్సీలు, ఇలాంటి గెలాక్సీలు లెక్క లేనన్ని ఉన్నాయిరా, లెక్క లేనన్ని ఇలాంటి గెలాక్సీలు. ఇవన్నిటిని గెలాక్సీలు, సౌర కుటుంబాలు వీటన్నింటిని కలిపి ఏమంటారంటే విశ్వం. ఇంగ్లీష్ లో యూనివర్స్. ఏమంటారా? యూనివర్స్ అంటారు. ఈ విశ్వం ఎంత పెద్దది అనేది ఇప్పటికీ శాస్త్రవేత్తలకు, సైంటిస్టులు అంటారు కదా, అంటే కొత్త కొత్త విషయాలు, తెలియని విషయాలను తెలుసుకొని ఎప్పుడు వాళ్ళకి ఒకటే ఆలోచన ఉంటుంది, ఇంకా కొత్త కొత్త విషయాలు కనుక్కోవాలి. నేను చెప్పాను కదా, పూర్వం మన వాళ్ళు పెద్దవాళ్ళు ఒక ఊరు నుంచి ఇంకో ఊరికి వెళ్ళాలంటే ఎడ్ల బండ్లపై నడుచుకుంటూ గుర్రాలపై వెళ్ళేవాళ్ళు. కానీ మనుశ్రీ లిజన్ మీ, కానీ ఆల్ ఆఫ్ యు ఫోల్డ్ యువర్ హ్యాండ్స్. దిస్ ఈస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ డే టుడే. మన భారతదేశంలో ఇది చాలా ముఖ్యమైన రోజు. ఈ రోజు గురించి చెప్తున్నాను నేను. ఆ రోజు ఏందని చెప్తాను ఇప్పుడు. 23rd August is వెరీ స్పెషల్ డే. దాని గురించి చెప్పడానికి ఇదంతా మీకు పూర్వరంగం. అర్థమైందా? మరి కొన్ని రోజుల తర్వాత ఏమైంది? ఒక సైకిల్ కనుక్కున్నారు, చక్రం. సైకిల్ మీద వెళ్ళడం జరిగింది. అప్పుడు గంట సేపట్లో వెళ్ళాల్సిన ఊర్లో సైకిల్ మీద వెళ్తే ఒక 15-20 నిమిషాలు వెళ్ళిపోతుంది. అవునా? ఇప్పుడు వడ్డేపల్లి నుంచి మనం గజ్వేల్ పోవాలి, సైకిల్ మీద పోతే ఎంత అవుతుంది? ఒక గంట సేపు అవుతుంది. అవునా కాదా? అదే స్కూటర్ మీద వెళ్తే 20 నిమిషాలు. అవునా? అదే కార్లో వెళ్తే 15 నిమిషాలు. అదే హెలికాప్టర్లో వెళ్ళామనుకో 5 నిమిషాలు. అది ఎగరడానికి, ల్యాండ్ కావడానికి టైం అవుతుంది, పోవడానికి ఫాస్ట్ వెళ్ళిపోతుంది. మరి ఇదంతా ఎట్లా సాధ్యమైంది? శాస్త్రవేత్తలు వాళ్ళు ఎప్పుడు ఒకటే ఆలోచన, ఇది ఎట్లా, అదే ఎట్లా, దీనివల్ల ఏమొస్తుంది, ఈ సూర్యుడు అక్కడి నుంచి ఇక్కడ వెళ్ళి ఎట్లా వస్తుంది, ఎన్ని విషయాలు కనుక్కుంటారు అన్నమాట. వాళ్ళనే శాస్త్రవేత్తలు, సైంటిస్టులు అంటారు. వాళ్ళ వల్లనే మనం అనేక సౌకర్యాలను పొందుతూ ఉన్నాం. అవునా? అనేక సౌకర్యాలు. అంతకుముందు మన అమ్మ వాళ్ళ ఇళ్ళల్లో పొగ కొట్టాలు పెట్టుకొని కట్టెలు పెట్టి ఉఫ్ఫు 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 అని ఊదుకుంటూ వంట వండేవాళ్ళు. ఇప్పుడు హాయిగా గ్యాస్ తిప్పేసి పెట్టి తక్కువ కొట్టి వచ్చేస్తుంది. అవునా? మరి ఇలాంటి సౌకర్యాలను ఎట్లా కలుగుతున్నాం అంటే శాస్త్రవేత్తలు కలుగుతున్నాం. అలాగే ఈ విశ్వాన్ని గురించి
అనేక మంది శాస్త్రవేత్తలు అనేక పరిశోధనలు చేస్తూ పరిశోధన అంటే రోజు వాళ్ళు ఏంది ఎట్లున్నాయి ఈ సూర్యుడు ఇక్కడ ఉన్నాడు, మరి ఇవన్నీ ఎట్లా ఉంది, ఈ విశ్వం ఈ భూమి ఎట్లా ఉంది, ఇవన్నీ విషయాలు వాళ్ళు తెలుసుకుంటా ఉంటారు అన్నమాట. మరి అంత దూరం ఉన్న వాటిని వాళ్ళు ఎట్లా చూస్తున్నారు? మరి మీకు డౌట్ రావాలి కదా. టెలిస్కోప్ అంటారు, ఏమంటారా? టెలిస్కోప్. టెలిస్కోప్ అనే పరికరం, టెలిస్కోప్ అనే వస్తువుతోటి ఆ పరికరంతో వీళ్ళన్నీ గమనిస్తూ ఉంటారు. అర్థమవుతుందా? కొత్త కొత్త గ్రహాలు, కొత్త కొత్త నక్షత్రాలు, కొత్త కొత్త గెలాక్సీలు, అసలు మనం ఇక్కడ ఉన్నాం, అసలు ఈ విశ్వం ఎంత పెద్ద ఉంది అని అనేక ప్రయత్నాలు అనేక పరిశోధనలు జరుగుతూ ఉన్నాయి. కానీ ఇప్పటికి కూడా ఈ విషయం ఎంత పెద్దదో ఎవరికి అర్థం కాదు. అర్థమవుతుందా? మరి ఇప్పుడు ఈ రోజు ఒక అవగాహన వచ్చిందా? మనం భూమి మీద ఉన్నాం, మన భూమి సౌర కుటుంబంలో, సూర్య కుటుంబం, సోలార్ ఫ్యామిలీలో ఉంది. ఇలాంటి సోలార్ ఫ్యామిలీస్ కొన్ని కోట్లు ఉన్నాయి. ఆ కొన్ని కోట్ల యొక్క సోలార్ ఫ్యామిలీస్ యొక్క సమూహాన్ని ఏమంటాం మనం? గెలాక్సీస్ అంటాం. ఇలాంటి గెలాక్సీస్, మన గెలాక్సీ పేరు ఏంటి మరి? మనం అంటే మన సౌర కుటుంబం ఏ గెలాక్సీలో ఉంది? మిల్కీ వే గెలాక్సీ. మిల్కీ వే గెలాక్సీలో మనం ఉన్నాం. దీని తెలుగులో ఏమంటారు? పాలపుంత. పాలపుంత గెలాక్సీ. ఈ పాలపుంతలో ఉన్నాం మనం. మరి ఇలాంటి గెలాక్సీలు ఎన్ని ఉన్నాయంటే లెక్కలేవు. మీకు ఆశ్చర్యం అనిపిస్తుందా? అత్యంత ఆశ్చర్యం. ఈ విశ్వం అనేదే అత్యంత ఆశ్చర్యం. ఇలాంటి ఆలోచనలు మీలో ఎప్పుడు కలుగుతూ ఉండాలి. కొత్త కొత్త విషయాలు తెలుసుకోవడానికి మీరు చాలా ఉత్సుకతగా, వి షుడ్ బి క్యూరియస్గా ఉండాలి ఎప్పుడు నువ్వు. అర్థమవుతుందా? మరి ఇవన్నీ విషయాలను తెలుసుకోవడాన్ని ఏమంటారంటే స్పేస్ సైన్స్ అంటారు. ఏమంటారు? స్పేస్ అంటే ఏంద్రా? అంతరిక్షం. స్పేస్ అంటే ఏంది? అంతరిక్షం అంటే ఆ దూరంలో ఉన్నాయి అన్నమాట. దూరంలో ఉన్న వాటి గురించి తెలుసుకుంటారు అన్నమాట. అంతరిక్ష శాస్త్రం. సైన్స్ అంటే శాస్త్రం రా. SCIENC. సైన్స్ అంటే ఏంది? శాస్త్రం. అయితే మరి మన భారతదేశంలో ప్రతి దేశంలో ఒక అంతరిక్షాన్ని చదవడానికి, అంతరిక్షాన్ని గురించి తెలుసుకోవడానికి ఒక విభాగం పనిచేస్తుంటుంది. మన ఇండియాలో, మన భారతదేశం కదా, మరి మన భారతదేశంలో మరి అంతరిక్ష శాస్త్రాన్ని చదువుకోవడానికి, అంతరిక్ష శాస్త్రాన్ని తెలుసుకోవడానికి ఉన్న విభాగం ముఖ్య స్థానం ఏముందంటే ఇస్రో. దీన్ని ఏమంటారు? ఇస్రో. ఏమంటారు దీన్ని? ఇస్రో. ఏమంటారు? ISRO. ఇస్రో. ఐ అంటే ఏంది? ఇస్రో. ఈ బాగా గుర్తుపెట్టుకోండి. ఐ అంటే ఇండియన్. ఎస్ అంటే స్పేస్. ఇండియన్ స్పేస్ రీసెర్చ్. ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ. తెలుగులో ఏమంటారు? భారత అంతరిక్ష పరిశోధన సంస్థ. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ. మనము ఈ 5th క్లాస్ అయిపోయే వరకు మనం ఎట్లా తయారు కావాలి తెలుసా? మనం కూడా ఒక స్పేస్ శాస్త్రవేత్తలు తయారయ్యేంత స్థాయికి వెళ్ళిపోవాలి. రేపు మీరు బాగా చదువుకొని ఖచ్చితంగా మంచి మంచి శాస్త్రవేత్తలు తయారు కావాలి. భారతదేశానికి కావాల్సింది అదే. ఇప్పుడు 140 కోట్ల మంది ప్రజలు ఉన్నారు. ఇప్పుడు దేశంలో 140 కోట్ల జనాభా ఉంది. అర్థమైందా? మన భారతదేశం ఇప్పుడు ఈ స్పేస్ సైన్స్లో అగ్రగామిగా కావడానికి ప్రయత్నం చేస్తుంది. మరి ఆ అగ్రగామి కావాలంటే ఎవరి చేతిలో ఉందా భవిష్యత్ అంతా? మీ చేతిలోనే ఉంది. మీరు ఇవన్నీ ఆడుకోవాలి, పాడుకోవాలి, దాంతోపాటు చదువుకోవాలి. చదువుకోవడం అంటే మామూలుగా చదువుకోవడం కాదు.
భారతదేశాన్ని ప్రపంచంలోనే నెంబర్ 1 దేశం తయారు చేయాలని మన ప్రధానమంత్రి ఏమంటుండు 2047 ఎప్పటి వరకు 2047 ఏంది స్పెషల్ అప్పటి వరకు చూడండి 1947 2047 ఏమన్నా స్పెషల్ అనిపిస్తుందా మీకు 1947 స్పెషల్ ఏంది వి గాట్ ఇండిపెండెన్స్ మరి ఎంత అవుతుంది 100 ఇయర్స్ ఇండిపెండెన్స్ వచ్చి 100 ఇయర్స్ అవుతుంది కాబట్టి ఈ 2047 వరకు ఇండియా నెంబర్ 1 కావాలి వరల్డ్ లో మరి అది కావాలంటే మనమందరం స్ట్రాంగ్ గా తయారై అన్ని రంగాల్లో అగ్రగామి తయారు కావాలి అర్థమవుతుందా సరే ఇప్పుడు ఈ స్పేస్ గురించి మీకు కొంచెం అర్థమైందా అనేక గెలాక్సీలు ఉన్నాయి అనేక గ్రహాలు ఉన్నాయి అనేక నక్షత్రాలు ఉన్నాయి ఈ విశ్వం పుట్టుక ఈ విశ్వం ఎప్పుడు అంతమవుతుంది అసలు ఏం జరుగుతున్న విశ్వంలో ఇవన్నింటి గురించి తెలుసుకోవడాన్ని స్పేస్ అంటారు ఈ స్పేస్ అంటే మన భూమి కదా ఇది మన భూమి కదా ఈ భూమి నుండి పైకి పోతా ఉంటాం ఇట్లా మొత్తం స్పేస్ ఉంటుంది మరి ఈ భూమికి సుమారు 400-500 కిలోమీటర్ల వరకే ఈ గాలి ఉంటుంది వాతావరణం ఉంటుంది ఆ పైన పైనకి గాలి ఉండదు ఇక ఇవన్నింటి గురించి తెలుసుకోవడాన్నే ఈ స్పేస్ సైన్స్ అంతరిక్ష శాస్త్రం అంటారు అర్థమవుతుందారా మరి ఈ అంతరిక్షాన్ని చదవడానికి గురించి ఈ రాకెట్ల ప్రయోగం ఈ శాటిలైట్ పంపించడాన్ని ఇప్పుడు మనం ఫోన్లో మాట్లాడుతున్నాం రా హౌ ఇట్ ఈస్ పాసిబుల్ వీడియో కాల్ కూడా మాట్లాడుతున్నాం ఎట్లా సాధ్యమైంది మనము ఈ టెలికమ్యూనికేషన్ అంటే ఈ ఫోన్ మాట్లాడడం టీవీ చూడడం ఇవన్నీ సంబంధించి ఒక శాటిలైట్ అంటే ఉపగ్రహం పంపుతారు శాటిలైట్ ఉపగ్రహాలు ఇలా ఉంటాయిరా ఇట్లా ఉంటాయి ఉపగ్రహాలు అవునా ఇది ఏం చేస్తుంది అంటే ఈ భూమి చుట్టూ తిరుగుతూ ఉంటుంది శాటిలైట్ ఇది సిగ్నల్స్ తీసుకొని ఏం చేస్తుందంటే మన భూమికి ఒక ఇస్రో ఉంది కదా ఆ ఇస్రో పంపుతుంది మరి తర్వాత అవి ఏం చేస్తాయి కొన్ని మన టవర్స్ ఉంటాయి కదా ఆ టవర్స్ పంపుతాయి ఆ టవర్స్ సిగ్నల్స్ మీరు మాట్లాడేసరికి ఆ టవర్ పోయి టవర్ నుంచి మళ్ళీ ఫోన్కి వస్తుంది మళ్ళీ ఇక్కడ టవర్ పోయి టవర్ నుంచి మళ్ళీ ఎవరితో మాట్లాడుతున్నాం ఆ ఫోన్కి వెళ్తుంది చూడు ఇంట్లో కూర్చొని మనము అమెరికాలో ఉన్న వాళ్ళతో మాట్లాడుతున్నాం వీడియో కాల్ అవునా ఇదంతా ఎట్లా సాధ్యమైందంటే ఈ స్పేస్ సైన్స్తో సాధ్యమైంది అందుకే మరి పోయిన సంవత్సరం 23 ఆగస్ట్ రోజు ఒక గొప్ప ఆవిష్కరణ జరిగింది కొత్త విషయం జరిగింది ఏంటంటే మన ఇస్రో ఉందా ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఈ ఇస్రోకు ఒక అధ్యక్షుడు ఉంటారు చైర్మన్ ఆయన పేరే సోమనాథ్ ఆయన ఇప్పుడే ఉంటాడు ఆయన వాళ్ళంతా చాలా మంది పనిచేస్తారు 100 మంది 1000 మంది వాళ్ళందరికీ ఈయన చైర్మన్ అనమాట ఇస్రో చైర్మన్ వీళ్ళు ఏం చేసిరంటే ఇస్రో వాళ్ళు మన భూమి నుండి అయితే మన భూమికి ఉంది కదా ఇక్కడ 3వ స్థానంలో 1 2 3 ఇది భూమి కదా ఈ భూమి ఇట్లా తన చుట్టూ నిలుపుకుంటూ సూర్యుడు చుట్టూ తిరుగుతా ఉంది కదా మరి ఈ భూమి చుట్టూ ఇంకోటి తిరుగుతుంటది ఎవరాళ్ళు మూన్ చంద్రుడు మన చందమామ అంటాం కదా చంద్రుడు ఈ చంద్రుడు భూమి చుట్టూ తిరుగుతూ ఉంటాడు అర్థమైందా ఈ భూమి నుండి ఈ చంద్రుడు ఎంత దూరం ఉంది మరి భూమి నుండి చంద్రుడు అంటే సుమారుగా 84 లక్షల కిలోమీటర్లు ఆలోచించండి ఎంత దూరం మనం వడ్డేపల్లి నుంచి గజ్వేల్ పోవాలంటే 15 కిలోమీటర్లు పోవాలంటేనే మనకు అంత సమయం పడుతుంది అలాంటిది 84 lakhs కిలోమీటర్స్ దీని మీదకి మన ఇస్రో శాస్త్రవేత్తలు ఈ చంద్రుడి పైకి ఈ భూమి నుండి ఈ చంద్రుడి పైకి ఏం చేసిరా ఒక శాటిలైట్ పంపారు రాకెట్ పంపారు అర్థమైనా దాని మీదకి ఒక రోవర్ తీసుకెళ్ళింది చంద్రుడి పైకి ప్రజ్ఞాన్ రోవర్ అంటే ఇట్లా చక్రాలు ఉంటాయి దీనిలో మళ్ళీ ఒక అన్ని ఆ చంద్రునిపై భూమి ఎట్లా ఉంది ఆ భూమిలో ఏమేమి ఉన్నాయి అన్నిటి గురించి తెలుసుకోవడానికి కొన్ని పరికరాలు ఉంటాయి ఇది ఇట్లా చక్రాలతో ఇది ఏం చేసింది ఇది
చంద్రుడిపైకి వెళ్ళిన తర్వాత దిగింది ఇక్కడ. మనకు ఇంకో విషయం చెప్తాను. ఇది మన భూమి కదా, ఇది భూమధ్య రేఖ అని చెప్పిన కదా. ఈ భూమిని అనేక భాగాలు ఉంటాయి అన్నమాట. అనేక భూమికి అడ్డంగా కొన్ని రేఖలు గీస్తారు. రేఖలు గీస్తారంటే వాటి గీసి ఉన్నాయి, మనం అనుకుంటాం అంతే. ఈ భూమికి మధ్య ఉండేది భూమధ్య రేఖ, అర్థమైందా? ఈ భూమికి 23 డిగ్రీల పైన ఉండేది ఏమంటారంటే ఈ దక్షిణంగా ఉండేదాన్ని మకర రేఖ అంటారు. ఏమంటారు? 23.5 డిగ్రీల ఈ ఉత్తర రేఖను ఏమంటారంటే కర్కట రేఖ అంటారు. కర్కట రేఖ. ఈ 66.5 డిగ్రీల దూరంలో ఏమంటారు? భూమధ్య రేఖ నుండి. ఈ భూమధ్య రేఖ ఏంటి మరి? 0 అక్షాంశం. 0 అక్షాంశం భూమధ్య రేఖ. 23.5 ఉత్తర వైపు ఉంటే కర్కట రేఖ, 23.5 దక్షిణ వైపు ఉంటే మకర రేఖ. తర్వాత 66.5 ఉన్నది అంటార్కిటికా, 66.5 ఉత్తరం ఉన్నది ఏంటి? ఆర్కిటికా, ఆర్కిటిక్ వలయం అంటారు. ఇక్కడ ఈ భూమికి పైన, ఈ భూమికి కింద, ఇది భూమి నుంచి ఇది 90 డిగ్రీల అక్షాంశం, ఇది 90 డిగ్రీల అక్షాంశం. ఉత్తరం వైపు ఉందేమో ఉత్తర ధ్రువం, దక్షిణం వైపు ఉందేమో దక్షిణ ధ్రువం. వీటిని ఇంగ్లీష్ లో ఏమంటారంటే పోల్స్ అంటారు. అది అర్థమవుతుందా మీకు? ఇది ఉత్తరం ఉంది ఉత్తర ధ్రువం, దక్షిణం ఉంది దక్షిణ ధ్రువం. నార్త్ పోల్, సౌత్ పోల్. ఎప్పుడైనా చెప్పినాడు నార్త్ ఎప్పుడు పైన ఉంటుంది, సౌత్ ఎప్పుడు కింద ఉంటుంది. నార్త్ పోల్, సౌత్ పోల్. ఇవి వీటిని ఏమంటారంటే ధ్రువాలు. ఇక్కడ ధ్రువాల వద్ద చల్లగా ఉంటుంది వాతావరణం. ఎందుకు? ఇప్పుడు సూర్యుడు నుండి ఇట్లా పడేటప్పుడు ఏమైతే దూరం అయితే కదా ఇది ఏమి సూర్యుని యొక్క కిరణాలు దూరంగా పడతాయి, అవునా? లిసన్ కేర్ఫుల్. దూరంగా పడతాయి కాబట్టి ఇక్కడ చల్ల ఉంటుంది, అర్థమైందా? అందుకే వీటి ధ్రువాలు ఇక్కడ మొత్తం నీళ్లు మొత్తం గడ్డగట్టుకొని ఉంటాయి మంచు రూపంలో ధ్రువాల వద్ద. అలాగే ఈ చంద్రుని కూడా ఈ ధ్రువాల వద్ద, ఈ పోల్స్ వద్ద, ఇది ఉత్తర ధ్రువం చంద్రుని, ఇది దక్షిణ ధ్రువం. ఈ చంద్రుని యొక్క దక్షిణ వైపు పోయి దిగిందిరా మనం పంపిన ఈ శాటిలైట్, ఈ రోవర్, ఈ ప్రజ్ఞాన రోవర్. మరి మన ప్రపంచంలో భూమి మీద అనేక దేశాలు, 200 పైగా దేశాలు అని చెప్పినా కదా. ఇప్పటి వరకు ఏ దేశం కూడా ఈ చంద్రుని యొక్క దక్షిణ ధ్రువం మీకు దిగలేదు. మన దేశమే ఫస్ట్ సారి. ఇది చాలా గొప్ప విషయం, అర్థమవుతుందా? దిగింది, వేరే వైపు దిగినాయి ఇంకా 3 దేశాలని. ఏది? ఒకటి యుఎస్ఏ, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. ఇంకొకటి ఏంటి? యుఎస్ఎస్ఆర్. ఇప్పుడు రష్యా. ఫస్ట్ యుఎస్ఏ, సెకండ్ రష్యా, థర్డ్ చైనా. మన పక్కన ఉంటుంది కదా చైనా, ఇక్కడ ఉన్న చైనా. చైనా అర్థమైందా? ఇప్పుడు 4వ దేశం ఇండియా. ఏది? చంద్రుని మీద దిగడం. కానీ చంద్రుని సౌత్ పోల్ లో దిగడం మాత్రం ఇండియానే ఫస్ట్. ఇవేవి రాలే సౌత్ పోల్, వీటి నుంచి రాలే. కానీ మన ఇండియా నుంచి చాలా తక్కువ ఖర్చుతోటి మన వాళ్ళు సాధించారు ఆ ఘనత. కాబట్టి ఇది గొప్ప విషయమా కాదా? ఇట్ ఇస్ గ్రేట్ ఆర్ నాట్? గ్రేటా కాదా? గ్రేట్ కదా. కాబట్టి నేను చెప్తున్నా ఇది చాలా గొప్ప విషయం. అందుకోసమే మన ప్రధానమంత్రి, మన పిఎం ఏం చెప్పిండు? ఇది చాలా గొప్ప విషయం, మన శాస్త్రవేత్తలు చాలా గొప్ప పని చేశారు. అందుకోసం ఈ 23 ఆగస్టును 2023 నుంచి ప్రతి సంవత్సరం ఏం చేసుకోవాలని చెప్పిండు? భారత అంతరిక్ష దినం, ఇండియన్ నేషనల్ స్పేస్ డే అని జరుపుకుంటున్నాం. ఇండియన్ నేషనల్ స్పేస్ డే అని మనం ఈ రోజులో జరుపుకుంటున్నాం. ఈ రోజు స్పెషల్ ఏంది? స్పేస్ డే, ఇండియన్ నేషనల్ స్పేస్ డే. అంటే ఇండియన్ స్పేస్ డే. స్పేస్ అంటే అంతరిక్షం, పైన భూమి పైన ఉన్నదంతా స్పేస్. అర్థమైందా? మరి మీరు కూడా ఇలాంటి శాస్త్రవేత్తలు కావాలనిపిస్తుందా మీకు ఇప్పుడు? అది సాధ్యమే, మీకు కూడా సాధ్యమే. ఎట్లా అంటే మీరు కూడా కొత్త కొత్త విషయాలు నేర్చుకోవాలనే శ్రద్ధ ఉండాలి.
మీకున్న అదృష్టం ఏంటంటే ఇప్పుడు మీకు సెల్ ఫోన్లలో యూట్యూబ్లో ఎవ్రీథింగ్ ఉంది. మరి మనం దాన్ని ఏది అవసరమో దాన్ని ఉపయోగించుకోవాలి. 2 రకాలు ఉన్నాయి యూట్యూబ్లో, మంచి ఉంది, చెడు ఉంది. మరి మనం దేన్ని తీసుకోవాలి? మంచిగా తీసుకోవాలి. కాబట్టి ఈ రోజు నుండి మీరు కొత్త కొత్త విషయాలు నేర్చుకునే దాని మీద శ్రద్ధ పెట్టి అనేక విషయాలు నేర్చుకుంటూ మీరు కూడా రేపు భారతదేశానికి అవసరమయ్యేటువంటి గొప్ప శాస్త్రవేత్తలు కావాలని నేను కోరుకుంటున్నా. మరి మీరు ఆ విధంగా తయారవుతారా? ఈ రోజు నుండి తయారై మన భారతదేశాన్ని 2047 వరకు ఏం దేశం? నెంబర్ 1 దేశం చేయాలనుకుంటున్నాం మోడీ. మరి మనం బాగా కష్టపడి 47 కంటే ముందే 37 వరకే మన దేశాన్ని మరి నెంబర్ 1 చేద్దాం. దానికి కావాల్సిన శాస్త్రవేత్తలు అందరు ఎక్కడి నుంచి తయారు కావాలి? వడ్డేపల్లి నుంచి తయారు కావాలి. ఆర్ యు రెడీ? ఓకే మై డియర్ చిల్డ్రన్, ఓకేనా?